ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు డేటింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు చిక్కుల్లో పడినట్లే, కాదు మోసపోవడానికి సిద్ధమైనట్లే. ఎందుకంటే హైదరాబాద్లో కొత్త రకం డేటింగ్ స్కామ్ బయటపడింది. తియ్యటి మాటలతో ముగ్గులోకి దింపి పబ్కు తీసుకెళ్లి సర్వం స్వాహా చేస్తారు. అసలు ఏంటి నయా స్కామ్? లెట్స్ హ్యావ్ ఫుల్ డీటెయిల్స్. డేటింగ్ యాప్ స్కామ్స్ చాలా సార్లు బయటపడ్డాయి. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని మోసం చేసిన వారిని చూసాం. అయితే ఈసారి మాత్రం కేటిగలు కాస్త అప్డేట్ అయ్యారు. కొన్ని పబ్ల ఓనర్లు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అపాయింట్ చేసుకుని డేటింగ్ యాప్స్లో కుర్రాళ్లతో మాట్లాడిస్తున్నారు. ఆ తర్వాత వారిని పబ్లకు పిలిపించి అబ్బాయిలతో కాస్ట్లీ డ్రింక్స్ తాగి వేలకు వేలు బిల్ చేయించి అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. ఇలాంటి స్కామ్లు ఇరుక్కున్న ఓ యువకుడే ఇప్పుడు ఈ తతంగాన్ని బయటపెట్టాడు. హైటెక్ సిటీలోని గెలేరియా మాల్లో ఉన్న మోష్ క్లబ్ అందమైన అమ్మాయిలతో స్కామ్ చేస్తోంది. వారి డ్యూటీ డేటింగ్ యాప్స్లో వారి ప్రొఫైల్స్ ఓపెన్ చేసి హైదరాబాద్లో ఉన్న యువకులను ముగ్గులోకి దించడమే. మ్యాచ్ అయిన అబ్బాయితో చాటింగ్ చేస్తారు ఆ అమ్మాయిలు. అలా ఈ స్కామ్ బయటపెట్టిన బాధితుడికి కూడా ఓ అమ్మాయి టిండర్ యాప్లో పరిచయమైంది. తీయగా మాట్లాడుతూ కలుద్దామని కోరింది. అందుకు ఓకే చెప్పిన యువకుడిని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు రమ్మంది. అక్కడ యువకుడు అమ్మాయిని కలిశాడు. అక్కడే ఉన్న ఈ గలేరియా మాల్లో ఉన్న మోష్ క్లబ్కు వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పింది. సరే, వైబ్ కూడా బాగుంది కదా అని అనుకున్న యువకుడు అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అబ్బాయి డీటెయిల్స్ తీసుకున్నారు, కానీ అమ్మాయి డీటెయిల్స్ తీసుకోలేదు. పైగా 500 రూపాయల ఎంట్రీ ఫీ చెల్లించాలని కోరారు. దీంతో 500 కట్టి ఆ అమ్మాయితో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అమ్మాయి కాస్ట్లీ మందు ఆర్డర్ చేసింది. సరే, మొదటిసారి ఏమంటాంలే అని యువకుడు సరే అన్నాడు. కాసేపటికి వెయిటర్ వచ్చి, సార్ మీ బిల్లు 20,000 అయ్యిందని చెప్పాడు. దీంతో ఇక మందు ఆపేయాలని కోరాడు బాధితుడు. అయినా సరే అమ్మాయి మాత్రం లేదు, ఇంకోస్త ఎంజాయ్ చేద్దామని ఆ 20,000 బిల్లును కాస్త 40,000 అయ్యే వరకు వెయిట్ చేసింది. ఆ తర్వాత బిల్ తీసుకుని రాగానే యువకుడు షాక్ అయ్యాడు. 40,000 బిల్లును చూసి అతనికి దిమ్మ తిరిగింది. తాను జొమాటో నుంచి బిల్ పే చేస్తారని అక్కడ ఆఫర్లు ఉన్నాయని చెప్పినా వారు వినిపించుకోలేదు. వారి పర్సనల్ QR కోడ్ ఇచ్చారు. దీంతో 40,000 కట్టక తప్పలేదు. సరే అని తల పట్టుకుని యువతితో బాధితుడు బయటకు రాగా ఆమె చెప్పా పెట్టకుండా అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత అన్ని చోట్ల అతన్ని బ్లాక్ చేసింది. మరుసటి రోజు సదరు యువకుడు ఆ పబ్ గురించి గూగుల్ రివ్యూస్ చూడగా ఇది ఒక స్కామ్ ప్లేస్ అని, అమ్మాయితో డేటింగ్ యాప్లో మాట్లాడించి పబ్కు వచ్చేలా చేసి డబ్బులు లాగుతారని తెలిసిందే. దీంతో యువకుడు తాను మోసపోయానంటూ వాపోయాడు. సోషల్ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. దీంతో ఇతను మాత్రమే కాదు, ఆ పబ్లో చాలా మంది యువకులు ఇలా డేటింగ్ యాప్స్తో మోసపోయినట్లు తేలింది. సో డేటింగ్ యాప్స్లో జనాలను అంత ఈజీగా నమ్మకండి. ఎక్కడో చోట మీరు స్కామ్కు గురి కావచ్చు, ఇలా డబ్బులు పోగొట్టుకోవచ్చు. ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పిలిస్తే ఏ రెస్టారెంట్కో వెళ్ళండి. ఇలా పబ్బులకు వెళ్తే మీ అకౌంట్ ఖాళీ అవ్వక మానదు. సో బిహేవియర్ ఆఫ్ ది స్కామ్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.